టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఎవరితోనూ ఫోన్లలో మాట్లాడడం లేదని తండ్రి హిమాన్షు పాండ్యా వెల్లడించారు. కాఫీ విత్ కరణ్ టాక్ షోలో మహిళల పట్ల క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వీరిద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న బీసీసీఐ వారిని తాత్కాలికంగా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియాలో జరగనున్న వన్డేలకు దూరమయ్యారు. ఈ ఘటనతో పాండ్యా చాలా డిస్టర్బ్ అయ్యాడని, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడడం లేదని, ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడని అతని తండ్రి చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తర్వాత పాండ్యా కనీసం ఇంటి వెలుపలికి కూడా వెళ్లలేదు, ఎవరితోనూ ఫోన్లలో మాట్లాడడం లేదు. గుజరాత్లో పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు జరుగుతున్నా అతను తనకెంతో ఇష్టమైన గాలిపటాలని ఎగరవేసేందుకు కూడా ఇష్టపడలేదు అని తెలిపారు. గత కొన్నేళ్లుగా పాండ్యా ఆట నేపథ్యంలో ఇంటికి దూరంగా ఉన్నారు. దాంతో పండుగలు జరుపుకునే అవకాశం రాలేదు. తాజాగా ఆ అవకాశం లభించినా సంబరాలు చేసుకునే మూడ్లో అతడు లేడు. బీసీసీఐ సస్పెండ్ చేయడంతో బాధపడుతున్నాడు అని పాండ్యా తండ్రి హిమాన్షు పేర్కొన్నారు. టీవీ షోలో తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నాడు. మళ్ళీ ఇలాంటి తప్పు చేయనన్నాడు. ఈ విషయం గురించి పాండ్యాలతో మాట్లాడదలుచుకోలేదు. అతని సోదరుడు కృణాల్ కూడా ఈ విషయంపై మౌనంగా ఉన్నాడు. బీసీసీఐ తదుపరి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని హిమాన్షు వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.